హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు నేను శారీ టెసల్స్ కొత్త డిజైన్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి శారీ టాసిల్స్‌కి కావాల్సిన సిల్క్ థ్రెడ్ టాసిల్స్ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. సో, ఇది నేను కొనుక్కోలేదని కొనుక్కోకుండా నేనే రెడీ చేశాను ఇంట్లో. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్‌లో చూపించాను ఎలా చేయాలి అని. సో, మీరు అది రిఫర్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను శారీకి కావాల్సిన మ్యాచింగ్ టాసిల్స్ రెడీ చేసుకున్నాక సో ఫస్ట్ ఇలా శారీలో నుంచి మనం కింది నుంచి నీడిల్ తీయాలి. తీసిన తర్వాత మనకి టాజిల్ హోల్ ఉంటుంది కదా, అందులో నుంచి మనం నీడిల్ తీసి ఇలా శారీకి గుచ్చుకోవాలి. సో గుచ్చుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ నీడిల్ని శారీలో నుంచి బ్యాక్ కిందికి తీయాలన్నమాట. సో కిందకి తీసిన తర్వాత మనం ఇలా ఒక 2 రౌండ్స్ అలా వేసి సో అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేయాలి టాజిల్ని శారీకి. సో గట్టిగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్తాను. ఇలా గుచ్చాలండి. గుచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కలర్ అయిపోయింది. సో సెకండ్ కలర్ మళ్ళీ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను టాసెల్. సో సెకండ్ కలర్ అంటే మనకు కాంట్రాస్ట్ కలర్స్ ఎలాగో ఉంటాయి శారీలో. సో 2 డిఫరెంట్ కలర్స్ అనమాట. సో సెకండ్ కలర్ ఇంకొకటి తీసుకొని సేమ్ ఫస్ట్ టాజెల్ ఎలా గుచ్చామో హోల్‌లో నుంచి సో సెకండ్ టాజెల్ కూడా సేమ్ అలాగే హోల్‌లో నుంచి గుచ్చి ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలండి మనము టాసెల్స్‌ని. ఒకదాని మీద ఒకటి వచ్చిన తర్వాత ఒకటి పెద్దగా ఉండాలి, ఒకటి చిన్నగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ తీసుకున్న కలర్ కొంచెం టాజెల్ లెంత్ పెద్దగా ఉండాలి అండ్ సెకండ్ టాజెల్ లెంత్ కొంచెం చిన్నగా ఉండాలి. సో అలా తీసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఒకదాని మీద ఒకటి కుట్టేసిన తర్వాత మొత్తం శారీకి 2-3 రౌండ్స్ వేసి టైట్గా ఊడిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 2-3 రౌండ్స్ కుట్టిన తర్వాత ఏంటి ఇక్కడ మనం టాసిల్కి పైన మనకి థ్రెడ్తో టై చేసింది ఉంటుంది కదండి, అక్కడ నాట్ వేసేయండి. ఒక 2 నాట్స్ అలా వేసేస్తే మనకి టాజిల్స్ కదలకుండా ఉంటాయి శారీకి గట్టిగా. ఇలా 2 టాజిల్స్ నాట్ చేయాలండి. నాట్ చేసేసిన తర్వాత మనం థ్రెడ్ని అక్కడికి కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ని కట్ చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ దీనికి డెకరేటివ్గా ఏం చేయాలి అన్నది నేను కొంచెం థింక్ చేస్తే నాకు వచ్చిన ఐడియా, కుందన్స్ ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయలేదండి. సో నాకు కుందన్స్ యూజ్ చేసి ఏదైనా టాజిల్ రెడీ చేయాలి అనిపించింది. సో నేను కుందన్స్ యూజ్ చేసి ఇప్పుడు ఈ డిజైన్ రెడీ చేశాను. సో ఇక్కడ 2 టాజిల్స్ కుట్టేసిన తర్వాత నేను పైన ఒక బీడ్ ముత్యం అండి, అది పర్ల్ అయితే స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత నేను ఇలా టాజిల్ చుట్టూ ఒక 5 డాట్స్ పెట్టుకున్నాను. 5 డాట్స్ పెట్టుకొని కుందన్స్ ఉన్నాయండి నా దగ్గర. సో నేను కుందన్స్ లీవ్ షేప్లో ఉన్నాయి. సో ఆ లీవ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట ఇలా టాజిల్కి చుట్టూ రౌండ్గా 5 కుందన్స్ అయితే స్టిక్ చేశాను నేను ఇప్పుడు.
ఇలా 5 కుందన్స్ స్టిక్ చేశాను. సో 5 కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం ఖాళీ ఖాళీగా అనిపించిందండి ఈ కుందన్స్‌కి గ్యాప్ మధ్యలో. సో ఈ 5 కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత నాకు కుందన్‌కి గ్యాప్ కనిపించిందండి కొంచెం. ఆ గ్యాప్‌లో ఇంకేదైనా ఫిల్ చేస్తే బావుంటది అనిపించి నేనేం పెట్టాలా అని థింక్ చేస్తుంటే నాకు ఒక చిన్న రౌండ్ గోల్డ్ బీడ్స్ పెడితే బెటరేమో అనిపించింది. సో నెక్స్ట్ ఒక రౌండ్ బీడ్స్ పెట్టాను. చిన్నవి గోల్డెన్ బీడ్స్ అండి అవి. సో మళ్ళీ సేమ్ యాజ్ గ్లూ పెట్టేసి కుందన్‌కి ఉన్న గ్యాప్‌లో నేను మళ్ళీ గ్లూ పెట్టి మనకి చిన్నగా రౌండ్ గోల్డ్ బీడ్స్‌ని స్టిక్ చేశాను. సో ఇది పెట్టిన తర్వాత కొంచెం లుక్ అనిపించిందండి. సో కొంచెం గ్రాండ్ లుక్‌గా అనిపించింది. సో నా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇదండి డిజైన్ ఫైనల్‌గా. సో మీకు నచ్చితే గనక తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో 4 ఇంచెస్ గ్యాప్‌లో ఇక్కడ కుట్టే డిజైన్ మళ్ళీ చూపిస్తున్నాను నేను మీకు. సో అంతే అండి సేమ్ ఫస్ట్ ఒక దాని మీద ఒకటి టాజిల్స్ వచ్చేలాగా మనం స్టిక్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మనకి రౌండ్‌గా కుందన్స్ మనం ఇలా స్టిక్ చేసుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీకి. అండ్ నాది ఇది పట్టు చీర కాబట్టి నేను కొంచెం గ్రాండ్ లుక్ ఉంటే బెటర్ అని ఇలా థాట్ వచ్చింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్ అండి నేను చెప్దామని వీడియోలో మర్చిపోతూ ఉన్నాను. సో నేను ఈ టాజిల్స్ ఆర్డర్ కూడా తీసుకుంటున్నాను. సో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే వీడియోస్ చూసి అడుగుతున్నారనమాట. సో టాజిల్స్ కుట్టిస్తారా అని. సో నేను ఇంకా బెటర్ ఏమో అది కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది కదా అనిపించింది. సో నేను ఈ చీర కుచ్చిళ్ళు కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాను. సో మీకు మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అంటే నేను మెయిల్ ఐడి మెన్షన్ చేస్తానండి కమెంట్ బాక్స్లో. సో దానికి మెయిల్ పెట్టండి, నేను డీటెయిల్స్ అక్కడ ఇస్తాను. మెయిల్లో నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తానండి. సో మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే తప్పకుండా చెప్పండి.